శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలపుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం. ఈనాడు జగన్నాథపురంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి శివాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని విస్మాలయ ప్రాంగణంలో ఈ కార్తీక మాసమంతా ఒక నెల రోజుల పాటు శివాష్టోత్తర శతనామ స్తోత్రం మీద 108 నామాల మీద వ్యాఖ్యానం చేస్తే బాగుంటుంది అని పెద్దలు సంకల్పం చేస్తే దానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం తోడై కార్యరూపాన్ని దాల్చి ఇవాళ కార్యక్రమం ప్రారంభమవుతోంది. సరే, ప్రారంభ దినం కనుక ఇవాళ ఆలయాల సందర్శనం చేసి ఇక్కడికి రావడం సభా ప్రారంభం చేత కార్యక్రమం కించిత్ ఆలస్యమైంది. రేపటి నుంచి యథావిధిగా 6:30 ప్రసంగాలు ప్రారంభమవుతాయి. ఇది కార్తీక మాస ప్రారంభం. నిన్న సాయంకాలం ఆకాశ దీపాలు పెట్టడం ప్రారంభమైంది. ఇవాళ స్నాన విధి అంటే సూర్యోదయానికి తిథి ఉండడం ప్రారంభమైంది. కార్తీకము నక్తవ్రతం. నక్తవ్రతము అంటే పగటిపూట ఉపవాసముండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత భోజనం చేసేటటువంటి విధి విధానముతో కూడుకున్న వ్రతము కలిగినటువంటి మాసమునకు నక్తవ్రతము అని పేరు. కార్తీకం అంతా అలాగే ఉంటుంది. కార్తీకం పగటిపూట ఉపవాసం చేస్తారు. సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత ఉపవాస దీక్షని విరమణం చేస్తారు. దీని సందర్భంగా మనం శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని స్వీకరించడం జరిగింది. శివాష్టోత్తర శతనామ స్తోత్రము అంటే 108 నామములతో కూడుకున్నటువంటి స్తోత్రం. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తికి ఒక పేరు ఉండడమే మర్యాద. అంతేకాని ఒక వ్యక్తిని అనేక పేర్లతో మీరు పిలవడం జరిగితే అయోమయం ఏర్పడుతుంది. ఎందుచేత అంటే కోటేశ్వరరావు గారు అంటే పలకడం నాకు తేలిక. అంతేకాని నాకు ఒక 50 పేర్లు ఉన్నాయనుకోండి, ఉంటే నాకే జ్ఞాపకం ఉండదు ఏ పేరుకు పలకాలో. మరి ఈశ్వరుడికి ఎందుకు అన్ని పేర్లు? మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుడికి పేర్లు ఒకరు పిడితే వచ్చినవి కావు, అవి గౌణములు. అంటే ఈశ్వరుడు భక్త పరిపాలన చెయ్యడము చేత, గుణములను ప్రకటనము చెయ్యడం చేత నిర్గుణుడైనటువంటి ఈశ్వరుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గుణమును ఆవిష్కరిస్తాడు. ఎందుకు అలా ఆవిష్కరించడము అంటే దానివల్ల లోకములకు ప్రయోజనం ఉంటుంది, దానివల్ల భక్త కోటికి ప్రయోజనం ఉంటుంది.
అటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసం ఈశ్వరుడు చేసేటటువంటి ఒక్కొక్క పని వల్ల ఆయనకి ఒక్కొక్క నామము ఏర్పడుతుంది. ఇప్పుడు శివాష్టోత్తర శతనామ స్తోత్రం వినడము అంటే అర్థం ఏమిటంటే, మీరు 108 నామములు ఎందుకు వచ్చాయో 108 నామములుగా శివతత్వం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడం, ఈశ్వరతత్వం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అది పెద్ద పూజ అవుతుంది. మీరు ఒక్కొక్క నామాన్ని వింటున్నప్పుడు మీకు భగవంతునికి సంబంధించినటువంటి ఆ విశేషాలు వింటుంటే మనసు రంజిల్లుతుంది, సంతోషం కలుగుతుంది. మీరు రేపు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకుంటున్నారనుకోండి, చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క నామం మీకు జ్ఞాపకానికి వస్తుంటే ఆ నామం వెనకాతల ఉండేటటువంటి తత్వం మీకు పరిశీలనానికి వస్తుంటే మీకు ఎంతో ఆనందం, సంతోషం కలిగి ఏదో ఒక నామం దగ్గర మీ మనసు నిలబడుతుంది. అలా మనసు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తే దానివల్ల ఏమవుతుందంటే భగవత్తత్వమునందు మీరు గురుంకులిడగలుగుతారు. అలా మీరు తరించగలిగినటువంటి స్థితిని సాధించి పెట్టడం కోసమని భగవంతుని యొక్క స్తోత్రములు వస్తాయి తప్ప, లేకపోతే ఆయనకి అన్ని నామములు ఉండవలసిన అవసరం లేదు. మీరు ఇంకొక విషయాన్ని గమనించండి, ఎప్పుడైనా భగవంతుడికి నామములు చెప్తే ఉంటే 108 నామములు ఉంటాయి, లేకపోతే 1000 నామములు ఉంటాయి. మధ్యలో ఇంక ఏ అంకె మీద నామాలు ఉండవు. 109 ఉండవు, 999 ఉండవు, 108 కానీ 1000 కానీ. 108కి తక్కువ చెప్తే ఏదో షోడశ నామాలని ఒక 16 నామాలు చెప్పడము, అటువంటి ప్రక్రియ ఒకచో ఉంటుంది. కానీ సాధారణంగా 108, తప్పితే 1000 అంతే. అలాగే ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రం, విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రం, శివాష్టోత్తరం, శివ సహస్రం. ఉంటే అష్టోత్తరం 108, లేకపోతే సహస్రం 1000. ఏం అలా ఎందుకు ఉండాలి? 108కి మించి ఆయన ఎప్పుడు ఉపకారాలు చేసినవి లేవా? గుణములు ప్రకటనం చేసింది లేదా? ఎందుకు అందరికీ 108 ఉంటాయి, ఎందుకు అందరికీ 1000 ఉంటాయి? మీరు కొంచెం తాత్వికంగా పరిశీలనం చేస్తే లోకంలో ఏ జీవి పుట్టనివ్వండి, అది పుట్టడం నక్షత్రము యొక్క పాదమును బట్టి పుడుతుంది.